చక్రి విషయంలో మనస్ఫూర్తిగా తన అభిప్రాయాన్ని మార్చుకున్న మహాలక్ష్మి. చక్రి తన కోసం ఎంత చేస్తున్నాడో ఒక్కసారిగా గుర్తు చేసుకొని, నా కోసం ఇలాగ తపన పడేవాళ్ళు, నా కోసం ప్రాణాల మీదకి తెచ్చుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా? నేనింత మంచి మనిషిని కాదనుకుంటున్నానా అంటూ ఒక్కసారిగా తన ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అయితే చక్రి కూడా అదే కోరుకుంటూ ఉన్నాడు. తను ఖచ్చితంగా మారుతుంది, నన్ను భర్తగా అంగీకరిస్తుంది అని అయితే అనుకుంటూ, తను చిన్న మాట మాట్లాడినా, తను తిట్టినా, కసిరినా, ఏం చేసినా కూడా దాన్ని చాలా సంతోషంగా తీసుకుంటూ ఉంటాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే, ఇక ప్రతాప్ డ్రైవర్ని పంపిస్తాడు కార్ తీసుకురమ్మని. ఇక మహాలక్ష్మి వచ్చేలోపే నారాయణరావు కారుని దొంగతనం చేయడానికి వచ్చాడు అని ఆ డ్రైవర్ని పట్టుకొని పిచ్చ కొట్టుడు కొట్టేస్తాడు. అయితే మహాలక్ష్మి వచ్చి, ఎందుకు ఆయన కొడుతున్నారు, వదిలేయండి, ఆ డ్రైవరు తాళాల కోసం వచ్చాడులే అని తాళాలు ఇసురు కొడుతుందనమాట. అంతేకాదు, మహాలక్ష్మి చక్రి మీద చూపిస్తున్న చొరవ, ప్రేమ ఇవన్నీ చూసి చక్రి ఏమనుకుంటాడు అంటే, తన మనసు మార్చేసుకుంది, నన్ను భర్తగా అంగీకరించేసింది, ఇక చూడు చక్రి గారు అని పిలవదు, ఏకంగా బావా అని పిలుస్తుందేమో అని గాల్లో మేడలు కట్టేస్తూ ఉంటే కేశవ ఉండి పక్కకు తప్పుకొని ఇక కేశవతో మాట్లాడుతున్న మాటలన్నీ మహాలక్ష్మి వినేలాగా చేస్తాడనమాట. అయితే మహాలక్ష్మి ఉండి, ఏంటి ఏదేదో ఊహించుకుంటున్నారు, ఏదేదో కలలు కంటున్నారు, మరి ఏమైందేంటి అంటూ ఉంటే, ఏం లేదులేండి అన్నట్టు చెప్తాడు. అయితే చక్రి అలా అనుకోవడము నిజమే, మహాలక్ష్మి అలా ఆలోచించడం కూడా నిజమే అవుతుంది. తన కోసం ఆలోచించే వ్యక్తి తనకంటూ ఒకడున్నాడు అని మహాలక్ష్మి అర్థం చేసుకుంటుంది.